న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. ఐటీడీఏకు సంబంధం కలిగిన ట్రైబల్ మండలాల్లో గ్రామ సచివాలయం ఫంక్షనరీస్ మరియు వాలంటీర్లు యొక్క శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆర్జీఎస్ఏ యాక్షన్ ప్లాన్ 2023 మరియు 2024 వారి ఆధ్వర్యంలో ఏపీఎస్ఐఆర్డీపీఆర్ వారు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణా తరగతులు డిసెంబర్ 4, 2023 నుండి డిసెంబర్ 9, 2023 వరకు నిర్వహించబడతాయని పాతపట్నం మండల ప్రజా పరిషత్ అధికారి పి. జయంత్ ప్రసాద్ మీడియాకి తెలియజేశారు. ఇందులో సచివాలయం ఉద్యోగులు మరియు సిబ్బందితో పాటుగా వాలంటీర్లు కూడా వచ్చి పాల్గొని సచివాలయం కార్యాలయానికి వచ్చే ప్రజలతో ఏ విధంగా మెలగాలి అన్నటువంటిది ఈ యొక్క శిక్షణ తరగతుల్లో నేర్పించడం జరుగుతుందని ఎంపీడీఓ జయంత్ ప్రసాద్ తెలియజేశారు. ఈ శిక్షణ తరగతులు సచివాలయం సిబ్బందికి మరియు ఉద్యోగులకు మరియు వాలంటీర్లకు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి వారు వచ్చి ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొని నేర్చుకోవాల్సిందిగా ఎంపీడీఓ కోరారు. ఆయన మాటల్లో విందాం. నమస్కారం. ఈ సచివాలయం మరియు వాలంటీర్స్ యొక్క ట్రైనింగ్ సెషన్స్ 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ట్రైబల్ మండలాల్లో అన్నింటిలో జరుగుతున్నాయి. పార్వతీమన్యంలో 3, మన శ్రీకాకుళంలో 5 సచివాలయాల్లో ఇది జరుగుతుంది. 5 మండలాల్లో ఈ ట్రైనింగ్ జరుగుతుంది. ఈ ట్రైనింగ్లోని ముఖ్యంగా సచివాలయం స్టాఫ్కు అలాగే ఎంప్లాయీస్ అలాగే వాలంటీర్స్ కూడాను సీసీఏ రూల్స్ గురించి, కస్టమర్స్ ఎవరైతే లబ్ధిదారులు వస్తే వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో అలాగే మిగతా విషయాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కొక్క బ్యాచ్కి 3 రోజులు సమయం తీసుకొని వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించి ఈ సచివాలయం వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని గురించి అలాగే ప్రభుత్వం అందిస్తున్న ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడాను పేద ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించడానికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. కావున ప్రతి ఒక్కరు కూడాను సచివాలయం స్టాఫ్ అలాగే వాలంటీర్స్ కూడాను ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఈ ట్రైనింగ్ ద్వారా తమ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకొని వాళ్ళ సేవలను మరింత సమర్థవంతంగా ఉపయోగిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను.